ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 విచ్ వాజ్ సపోజ్ టు బి పేడ్ ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సింది. అక్కడ బ్రేక్ పడింది. మే 13 ఎన్నికలు జరిగాయి, అక్కడ బ్రేక్ పడింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లేఖ రాసి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు, ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసి, సరే మే 13 ఎన్నికలు అయిపోయాయి, తర్వాత అయినా ఆయన ఇవ్వాలి కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్కి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది. అక్కడ బ్రేక్ పడితే సెప్టెంబర్ 2025 7 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద. ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4200 కోట్లు డ్యూస్ పుట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1100 కోట్లు, మరో 2200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4000, ఇదొక 2200, 6200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 6200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు.